హాయ్, మనం ఈ లెక్చర్లో ఏం చూద్దామంటే స్టార్టింగ్ విత్ కంటైనింగ్ అండ్ ఎండింగ్ విత్ మోడల్స్ చూద్దాం. ఓకే, సో నేను ఆ మోడల్స్ ఏంటో చెప్తాను. నోట్స్ రాయకండి, డిస్క్రిప్షన్లో నోట్స్ ఉంది. నా వీడియోస్ 2x వీడియో చూడండి. అండ్ కుదిరితే మీకు కన్వీనియంట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం టీఓసీ లెక్చర్ చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి తీసుకుంటున్నాను. మీరు 0,1 కావాలన్నా తీసుకోవచ్చు. మన లాంగ్వేజ్ వచ్చేసి సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ ఏ. లాంగ్వేజ్ వచ్చేసి సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ ఏ. సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ ఏ. ఓకే, సో ఈ లాంగ్వేజ్కి మీ లాంగ్వేజ్లో ఏమేమి స్ట్రింగ్స్ ఉంటాయి? డైరెక్ట్గా మీరు స్ట్రింగ్స్ రాసేయండి, మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఏ ఉంటుంది, ఏఏ ఉంటుంది, ఏబి ఉంటుంది, అలా ఏతో స్టార్ట్ అయ్యే అన్ని స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయటం చాలా ఈజీ. ఎందుకని? ఏతో స్టార్ట్ అవ్వాలి, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూనిక్ కాదు, మీకు చాలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కూడా రాయొచ్చు, ఏతో స్టార్ట్ అవ్వాలి, దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ బీస్ ఉండొచ్చు. ఇది కూడా దీని రెగ్యులర్ ఎక్స్ప్రెషనే. సో మల్టిపుల్, ఎందుకంటే ఏ ప్లస్ బి స్టార్ని మల్టిపుల్ వేస్లో రాయొచ్చు కాబట్టి మనకి మల్టిపుల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సో మనం దీనికి స్టిక్ ఆన్ అవుదాం. ఓకే, ఏ ఫాలోడ్ బై ఏ ప్లస్ బి స్టార్. ఒకసారి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాశాక ఎన్ఎఫ్ఏ డిజైన్ చాలా ఈజీ. ఎన్ఎఫ్ఏ డిజైన్ ఈజీగా చేయొచ్చు. సో ఏతో స్టార్ట్ అయింది, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు, అంతే కదా. ఏ స్టార్ట్ అయింది, ఏ ప్లస్ బి స్టార్. ఏ ప్లస్ బి స్టార్ అంటే లూప్లో పెట్టండి ఏని బిని. ఏ ప్లస్ బి స్టార్ ఇస్ నథింగ్ బట్ ఏని బిని లూప్లో పెట్టండి. ఇదేంటి? ఇది ఎన్ఎఫ్ఏ. ఎందుకని? ఇక్కడ బీతో ఏమైందో చెప్పలేదు కాబట్టి ఇది డిఎఫ్ఏ కాదు, ఇది ఎన్ఎఫ్ఏ. సో మీరు మినిమల్ ఎన్ఎఫ్ఏ డైరెక్ట్గా రాసేసారు. రైట్. మీరు కావాలంటే దీన్నే తీసుకొని డిఎఫ్ఏ కింద కూడా చేయొచ్చు, కానీ ప్రతిసారి అది కుదరదు. ఎన్ఎఫ్ఏని తీసుకొని డిఎఫ్ఏ కన్వర్ట్ చేయడం కుదరదు. కాబట్టి నేను ప్రొసీజర్ చెప్తాను, డిఎఫ్ఏ డిజైన్ ప్రొసీజర్ చెప్తాను. డిఎఫ్ఏ ఎలా డిజైన్ చేయాలంటే మినిమం స్ట్రింగ్ ఏదో తీసుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఓకే, మినిమం స్ట్రింగ్ ఏ కాబట్టి దాన్ని తీసుకున్నాను, దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఒకసారి ఏ చూసిన తర్వాత ఏ బీలు ఎన్ని వచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తాను. ఒకసారి ఏ చూసిన తర్వాత ఏ కామా బీలు ఎన్ని వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, సో స్టార్టింగ్ విత్ ఏ కాబట్టి స్టార్టింగ్లో కనుక బి వస్తే నేను చంపేస్తాను. స్టార్టింగ్లో కనుక బి వస్తే నేను చంపేస్తాను. మీరు ఈ ఎన్ఎఫ్ఏని తీసుకొని ఇది యాడ్ చేసిన, స్టార్టింగ్ విత్ బి వస్తే నేను చంపేస్తాను అని యాడ్ చేసిన, అది కూడా డిఎఫ్ఏ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు మనకి ఇది తీసేద్దాం. ఎన్ఎఫ్ఏలో మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ 2 వచ్చినాయి, డిఎఫ్ఏలో మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 వచ్చినాయి. ఈ 3 స్టేట్స్ ఎందుకు వచ్చినాయి చెప్పనా? ఈ స్టేట్ ఏమో ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేసే స్టేట్, అంటే ఈ స్టేట్ ఎప్సిలాన్ రిప్రజెంట్ చేసిద్ది. ఈ స్టేట్ ఏమో స్టార్టింగ్ విత్ ఏ రిప్రజెంట్ చేసిద్ది. ఈ స్టేట్ ఏమో స్టార్టింగ్ విత్ బి రిప్రజెంట్ చేసిద్ది. మనం మొత్తం లాంగ్వేజ్ తీసుకుంటే ఏ ప్లస్ బి స్టార్, అందులో మొత్తం ఇప్పుడు ఏ ప్లస్ బి స్టార్ యూనివర్సల్ లాంగ్వేజ్ కనుక తీసుకుంటే అందులో మొత్తం ఉండేది 3 క్లాసులే. ఒకటి ఎప్సిలాన్ ఉంది, ఒకటి స్టార్టింగ్ విత్ ఏ ఉంది, ఒకటి స్టార్టింగ్ విత్ బి ఉంది. అందుకని చెప్పి మనకి 3 స్టేట్స్ వచ్చినాయి. సో మినిమల్ డిఎఫ్ఏలో ఉన్న స్టేట్స్ లాంగ్వేజ్ని అన్ని పార్ట్స్గా డివైడ్ చేసిద్ది. మనం దేన్ని ఫైనల్ స్టేట్గా చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, దేన్ని ఫైనల్ స్టేట్గా చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇంకేం చెప్పచ్చు? ఓకే, ఈ క్వశ్చన్ వరకు ఇంతవరకు సరిపోయింది. ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఓకే, సో సిగ్మా ఏ కామా బిఏ తీసుకుందాం. మీకు కావాలంటే ఏమైనా తీసుకోవచ్చు, 0,1 కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ స్టార్టింగ్ విత్ ఏబి పెడదాం. స్టార్టింగ్ విత్ ఏబి పెడదాం. స్టార్టింగ్ విత్ ఏబి. ఓకే, ఇప్పుడు లాంగ్వేజ్ రాయండి ఏముంటాయో. లాంగ్వేజ్లో ఏబి ఉంటుంది, ఏబిఏ ఉంటుంది, ఏబిబి ఉంటుంది, ఏబిఏబి ఉంటుంది, సో ఆన్
ఎన్ని స్ట్రింగ్స్ అయినా ఉంటాయి. దీనికి కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయడం చాలా ఈజీ. స్టార్టింగ్ విత్ ఏబి కాబట్టి ఏబి రాసిన తర్వాత ఏ ప్లస్ బి స్టార్ రాయండి. ఓకే, మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, మల్టిపుల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఎందుకంటే ఏ ప్లస్ బి స్టార్ని మనం మల్టిపుల్ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో. కాబట్టి మల్టిపుల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, కానీ నేను దీంతో స్టిక్ ఆన్ అవుతున్నాను. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఎన్ఎఫ్ఏ డిజైన్ చేయడం నాకు చాలా ఈజీ. ఇప్పుడు ఎన్ఎఫ్ఏ ఎలా డిజైన్ చేస్తానంటే ఏ బి ఏ ప్లస్ బి స్టార్ ఏ కామా బి. సింపుల్. ఎన్ఎఫ్ఏలో 3 స్టేట్స్ వచ్చేసినాయి. రైట్. మీరు దీన్నే తీసుకొని డిఎఫ్ఏ డిజైన్ చేయొచ్చు, కానీ అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఎన్ఎఫ్ఏ డిజైన్ చేసి దాని నుంచి డిఎఫ్ఏ డిజైన్ చేయడం అనేది నాట్ అన్ అడ్వైజబుల్ మోడల్. ఎందుకంటే ప్రతిసారి అది మనకి వర్కౌట్ అవ్వదు. కాబట్టి డిఎఫ్ఏ డిజైనే చేద్దాం. ఓకే, డైరెక్ట్ డిఎఫ్ఏ డిజైన్ చేద్దాం. సో స్మాలెస్ట్ స్ట్రింగ్ ఏంటి? ఏబిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, స్మాలెస్ట్ స్ట్రింగ్ ఏబిని యాక్సెప్ట్ చేసాం. ఓకే, సో ఏతో స్టార్ట్ అవ్వాలి. ఏబితో స్టార్ట్ అవ్వాలంటే ఏతో స్టార్ట్ అవ్వాలి, కానీ ముందే బి వచ్చిందంటే దాన్ని చంపేస్తాను. ఏ తర్వాత బి రావాలి, కానీ ఏ తర్వాత ఏ వచ్చినా దాన్ని చంపేస్తాను. ఒక ఏబీస్తో స్టార్ట్ అయిన తర్వాత ఏమొచ్చినా నాకు సంబంధం లేదు, యాక్సెప్ట్ చేస్తాను. సో ఇది డిఎఫ్ఏ. రైట్. ఈ డెడ్ స్టేట్ తీసేస్తే ఎన్ఎఫ్ఏ. మీకు ఆల్రెడీ ఎన్ఎఫ్ఏ చూశారు. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఎన్ని స్టేట్స్ వచ్చినాయో. డిఎఫ్ఏలో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఏబి అనే స్ట్రింగ్ తీసుకొని దాన్ని ఒక థ్రెడ్ లాగా అందులో పెడుతున్నాం. అంటే ఏబి అనే స్ట్రింగ్ తీసుకొని దాన్ని ఇలా ప్లేస్ చేస్తున్నాం. దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ కావాల్సి వచ్చినాయి? 3 నెంబర్ ఆఫ్ స్టేట్స్ కావాల్సి వచ్చినాయి. ఏబిని ఫైనైట్ ఆటోమేటాలో మనం పెట్టడానికి 3 స్టేట్స్ కావాల్సి వచ్చినాయి కదా. అందుకని 3 స్టేట్స్. ఒక డెడ్ స్టేట్ కావాలి కాబట్టి 3 + 1 4 స్టేట్స్. అదే ఎన్ఎఫ్ఏ కనుక తీసుకుందామంటే ఏబిని ఎన్ఎఫ్ఏ మీద పెట్టడానికి 3 స్టేట్స్, డెడ్ స్టేట్స్ 0. డెడ్ స్టేట్ ఉండదు కాబట్టి 3 స్టేట్స్. అర్థమైందా మీకు ఎలా చేస్తున్నామో? 2 సింబల్స్ కనుకుంటే +1 చేస్తున్నాం, 2 సింబల్స్ కనుక ఉంటే +1 చేస్తున్నాం. డిఎఫ్ఏలో డెడ్ స్టేట్ పెడుతున్నాం. రైట్. ఇప్పుడు ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే వాళ్ళు ఎగ్జామ్లో సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ ఏబి ఏఏ అన్నారు అనుకోండి. మీరు డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ డిజైన్ చేయడంలో కూర్చుంటే మీకు చాలా టైం పట్టేసింది. మీరు డైరెక్ట్గా ఈ లెర్నింగ్ని యూజ్ చేయండి. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6. దేర్ఫోర్ 6 + 1 7 స్టేట్స్ కావాలి మనకి. ఇదంతా డిఎఫ్ఏ మీద పెట్టడానికి. +1 డెడ్ స్టేట్ కావాలి. సో డిఎఫ్ఏలో 8 ఉంటాయి స్టేట్స్. ఎన్ఎఫ్ఏలో 7 ఉంటాయి. డెడ్ స్టేట్ అవసరం లేదు కాబట్టి ఎన్ఎఫ్ఏలో 7 ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్లో మీరు ఈ క్వశ్చన్ చూస్తే మొత్తం సాల్వ్ చేయకండి, డైరెక్ట్గా ఇది చూసుకోండి, ఈ మెథడ్ చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కంటైనింగ్ మోడల్ చూద్దాం. ఓకే, సో సిగ్మా = ఏ కామా బి అంటే 2 సింబల్స్ ఉన్నాయి మన దగ్గర, ఏ కామా బి. మనకంట లాంగ్వేజ్లో ఏ ఉండాలంట, కంటైనింగ్ ఏ. ఎప్పుడైతే మీకు కంటైనింగ్ ఏ అని ఇచ్చాడో దాని అర్థం ఏంటంటే ఒక ఏ ఉండొచ్చు, 2 ఏలు ఉండొచ్చు, 3 ఏలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కంటైనింగ్ ఒకటి ఉంటే సరిపోయింది. సో ఈ లాంగ్వేజ్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే కంటైనింగ్ అట్లీస్ట్ 1 ఏ లాగా అర్థం చేసుకోవాలి. మీరు ఒకవేళ లాంగ్వేజ్ రాస్తే లాంగ్వేజ్లో ఏముంటాయంటే ఒక ఏ ఉండొచ్చు, లేకపోతే ఏబి ఉండొచ్చు, లేకపోతే బిఏ ఉండొచ్చు, లేకపోతే ఏఏ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అంటే కంటైనింగ్ ఒక ఏ ఉండాలి లాంగ్వేజ్లో, రైట్.
సో దీనికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాను, అది చాలా ఈజీ. ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వచ్చిన తర్వాత ఎన్ఎఫ్ఏ చేస్తాను, దాని తర్వాత డిఎఫ్ఏ చేస్తాను. మీరు ఏ ఆర్డర్లో వెళ్ళాలి అనేది ఆ క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఈ కోర్స్ అంతా అయిపోయేసరికి నా అంత ఎక్స్పర్ట్స్ అవుతారు, మీరే డైరెక్ట్ చేసేస్తారు. ఓకే, ఇక్కడ ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను కొన్ని మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఒక మెథడ్లో సాల్వ్ చేస్తాను. ఈ మెథడ్ మీకు అర్థం అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి. మొత్తం లెక్చర్స్ అయిపోయిన తర్వాత మీకే వచ్చేసింది. ఓకే, సో కంటైనింగ్ అట్లీస్ట్ 1A అన్నారు కాబట్టి ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, ఆ స్ట్రింగ్లో నేను ఫస్ట్ ఉన్న ఏది పట్టుకుంటాను, స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చే ఏది పట్టుకున్నాను. దాని ముందు ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ ఉన్న ఏది పట్టుకున్నాను, దాని ముందు ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ అయినా ఉండొచ్చు, లేకపోతే అసలు బీస్ ఉండకపోవచ్చు. కాబట్టి బీ స్టార్ పెడతాను, ఎందుకంటే ఇది ఫస్ట్ ఏ కాబట్టి. దాని తర్వాత ఎన్ని ఏలైనా ఎన్ని బీలైనా ఉండొచ్చు, మనకి సంబంధం లేదు. అందుకని చెప్పి ఏం రాస్తానంటే ఏ ప్లస్ బీ స్టార్ రాస్తాను. ఓకే, మీకు అర్థమైందా? ఆ స్ట్రింగ్లో నేను ఫస్ట్ ఏది పట్టుకుంటే నాకు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఆ స్ట్రింగ్లో నేను ఫస్ట్ ఏ కాదు, మధ్యలో ఎక్కడో చోట ర్యాండమ్గా ఏది పట్టుకుంటాను. అప్పుడు మధ్యలో ర్యాండమ్గా ఏ ఉంది, దాని ముందు ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ బీస్ ఉండొచ్చు, దాని తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ బీస్ ఉండొచ్చు. అలాగే నేను లాస్ట్లో ఉన్న ఏది కూడా పట్టుకోవచ్చు. అప్పుడేమవుతుంది, ముందు ఏమైనా ఉండొచ్చు ఏ ప్లస్ బీ స్టార్, లాస్ట్లో ఉన్న ఏది పట్టుకున్నాను, దాని తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ అయినా ఉండొచ్చు. ఈ 3 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్సే పాసిబులా? కాదు, ఇంకా చాలా పాసిబుల్ అవుతాయి. ఎందుకని, మీకు ఎప్పుడైతే ఏ ప్లస్ బీ స్టార్ వచ్చిందో ఏ ప్లస్ బీ స్టార్ని రకరకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. ఏ స్టార్ ప్లస్ బీ హోల్ స్టార్, ఏ ప్లస్ బీ స్టార్ హోల్ స్టార్, ఏ స్టార్ బీ స్టార్ హోల్ స్టార్, అలా మనం డిఫరెంట్ రాయొచ్చు. కాబట్టి చాలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. కానీ నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు ఇప్పుడు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఎన్ఎఫ్ఎల్ చేయడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి మనం ఎన్ఎఫ్ఏ చేద్దాం. ఫస్ట్ ఏముంది, బీ స్టార్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఏముంది, బీ స్టార్, బీ పెట్టేశాను. దాని తర్వాత ఏముంది, ఏ ఉంది. దాని తర్వాత ఏముంది, ఏ ప్లస్ బీ స్టార్ ఉంది. ఏ ప్లస్ బీ స్టార్ అంటే ఏకి బీకి లూప్ పెడతాను, ఏ కామా బి. ఇది ఫైనల్ స్టేట్. ఇది ఒక ఎన్ఎఫ్ఏ. ఇన్ఫ్యాక్ట్ ఇది డిఎఫ్ఏ కూడా. ఎందుకని, ఏకి బికి ఇక్కడ ఏమవ్వాలో చెప్తున్నాం, ఏకి బికి ఇక్కడ ఏమవ్వాలో చెప్తున్నాం. ఇది కంప్లీట్. కాబట్టి ఇది ఎన్ఎఫ్ఏ యాజ్ వెల్ యాజ్ డిఎఫ్ఏ. ఇది ఎన్ఎఫ్ఏ యాజ్ వెల్ యాజ్ డిఎఫ్ఏ. ఇది ఎన్ఎఫ్ఏ యాజ్ వెల్ యాజ్ డిఎఫ్ఏ. దీనికి ఎన్ఎఫ్ఏ రాద్దాం చూడండి. దీనికి ఏ ప్లస్ బీ స్టార్ అంటే ఫస్ట్లో ఏమైనా రావచ్చు, ఏ కామా బి. దాని తర్వాత మాత్రం ఏ రావాలి, దాని తర్వాత ఏ కామా బి. ఇది మాత్రం ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ కాదు. ఎందుకని, ఈ ఏ మీద ఒకే స్టేట్కి ఏ మీద 2 చోట్లకి వెళ్ళమని చెప్తున్నాం. ఒకటి ఇక్కడికి వెళ్తుంది, ఒకటి అక్కడికి వెళ్తుంది. కాబట్టి ఇది ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ కాదు. దీనికి రాద్దాం చూడండి. దీనికి రాద్దాం ఏ ప్లస్ బి అండ్ ఏ కామా బి ఫాలోడ్ బై ఏ ఫాలోడ్ బై బి స్టార్. సో ఒకే లాంగ్వేజ్కి మీకు మినిమల్ ఎన్ఎఫ్ఏస్ 3 వచ్చినాయి. అందుకని నేను చెప్తున్నాను మినిమల్ ఎన్ఎఫ్ఏ అనేది యూనిక్ కాదు, ఎన్నైనా రావచ్చు. కానీ మినిమల్ డిఎఫ్ఏ మాత్రం ఒకటే వచ్చింది. ఓకే, సో ఈ మోడల్లో మీరు డిజైన్ చేయటం ప్రతి క్వశ్చన్కి కుదరదు. మన స్టాండర్డ్ మోడల్ ఏంటంటే డైరెక్ట్గా డిఎఫ్ఏని డిజైన్ చేద్దాం. ఓకే, ఇక్కడ డిఎఫ్ఏని డిజైన్ చేద్దాం. కంటైనింగ్ ఏ అన్నారు కదా, సో డిఎఫ్ఏని డిజైన్ చేద్దాం. సో ఏది మినిమం స్ట్రింగ్ ఏ. సో మినిమం స్ట్రింగ్ ఏది యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఒక ఏ చూసిన తర్వాత ఏమొచ్చినా యాక్సెప్ట్ చేయాలి.
అదే కదా క్వశ్చన్, కంటైనింగ్ ఏ. కానీ ఇక్కడ ఉన్నప్పుడు బి వస్తే దాన్ని చంపకూడదు, అక్కడే వెయిట్ చేయాలి. ఎందుకని, ఎన్ని బీలైనా రావచ్చు, దాని తర్వాత ఒక ఏ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి హోప్ ఉంది. అంటే మీరు ఏ అనే స్ట్రింగ్ ఉందనుకోండి, మీరు ఫస్ట్ బీని చూడగానే చంపేస్తే దీన్ని ఎప్పటికీ చూడరు. ఇది యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ది లాంగ్వేజ్, ఇది లాంగ్వేజ్లో ఉంది ఇది స్ట్రింగ్. అందుకని ఎన్ని బీలు వచ్చినా పేషెంట్గా వెయిట్ చేయండి. ఒక ఏ వస్తే యాక్సెప్ట్ చేయండి, దాని తర్వాత ఏ కామ బి వస్తే యాక్సెప్ట్ చేయండి. ఓకే ఓకే ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి, సింబల్స్ మన దగ్గర రెండే ఉన్నాయి. లాంగ్వేజ్ వచ్చేసి కంటైనింగ్ ఏబి, నాట్ కంటైనింగ్ ఏ, కంటైనింగ్ ఏబి యాజ్ ఏ సబ్ స్ట్రింగ్. ఓకే, సబ్ సీక్వెన్స్ కాదు, సబ్ స్ట్రింగ్. కంటైనింగ్ ఏ అండ్ కంటైనింగ్ ఏబి అండ్ కంటైనింగ్ బి కాదు, కంటైనింగ్ ఏబి. అంటే ఏబి రెండు పక్క పక్కనే రావాలి, అంటే రెండు అతుక్కొని రావాలి ఏబి ఆల్వేస్. అంటే ఎలాంటి స్ట్రింగ్స్ వస్తాయి, ఏబి వచ్చింది, ఏబిఏ వచ్చింది, ఏఏబి వచ్చింది, ఇలా ఎన్ని స్ట్రింగ్స్ అయినా వస్తాయి, అందులో ఏబి మాత్రం ఉండాలి, ఏబి మాత్రం ఉండాలి. ఓకే, దీనికి ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయడం చాలా ఈజీ, రాసేద్దాం. కంటైనింగ్ ఏబి కాబట్టి ముందేమైనా రావచ్చు, ఏబి రావాలి, దాని తర్వాత ఏమైనా రావచ్చు. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, సింపుల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత ఎన్ఎఫ్ఏ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ముందు ఏమైనా రావచ్చు, ఏ ప్లస్ బి స్టార్, కాబట్టి ఏ కామా బి ఇక్కడ పెట్టేద్దాం, ఏ ప్లస్ బి స్టార్ అయిపోయింది. దాని తర్వాత ఏ రావాలి, దాని తర్వాత బి రావాలి, దాని తర్వాత ఏమైనా రావచ్చు, అంటే ఏ కామా బి. సో ఏ ప్లస్ బి స్టార్ ఎక్కడ పెట్టాను, ఏని ఇక్కడ పెట్టాను, బిని ఇక్కడ పెట్టాను, ఏ ప్లస్ బి స్టార్ ఇక్కడ పెట్టాను, ఇది ఫైనల్ స్టేట్ అయింది. ఇది ఎన్ఎఫ్ఏ, ఇది ఎన్ఎఫ్ఏ. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగా డిఫరెంట్గా ట్రై చేసి వేరే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా తెప్పిద్దామా? సో వేరే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తెప్పించాలంటే, ఒకవేళ మనం ప్రీవియస్ మెథడ్ లాగా యూజ్ చేసి, ఇది ఒక స్ట్రింగ్ అనుకోండి, ఇందులో ఏబి స్టార్టింగ్లో ఎక్కడో ఉందనుకోండి, స్టార్టింగ్లో ఏబిని పట్టుకున్నాను, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. దాని ముందు మాత్రం ఏం పెడతాం, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో బి స్టార్ పెట్టాం, కానీ ఇక్కడ బి స్టార్ పెడితే అది రాంగ్ అయింది. ఎందుకనంటే మనకి బిఏఏబి జనరేట్ అవ్వదు, బిఏఏబి జనరేట్ అవ్వదు, కాబట్టి ఈ మెథడ్ ఫెయిల్ అయింది. సో ఇది ఒకటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చాలా ఉంటాయి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఉంటాయి. ఏ ప్లస్ బి స్టార్ని మనం చాలా రకాలుగా రాయొచ్చు. కాబట్టి కానీ మనం ప్రీవియస్గా ట్రై చేసిన ఈ మెథడ్ మాత్రం ఫెయిల్ అయింది, అది ఫాలో అవ్వకండి. అది ఓన్లీ కంటైనింగ్ ఏ మాత్రమే వర్క్ అయింది. ఓకే, ఇది ఎన్ఎఫ్ఏ. డిఎఫ్ఏ ఎలా రాస్తారు, కంటైనింగ్ ఏబి కాబట్టి మినిమల్ స్ట్రింగ్ ఏబి, ఇది ఎన్ఎఫ్ఏ. ఎందుకని, ఏ మీద ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ మనం ఏ మీద ఏం చేయాలో చెప్పట్లేదు, కాబట్టి ఇది ఎన్ఎఫ్ఏ, రైట్. సో మినిమం స్ట్రింగ్ ఏబి కాబట్టి మనం ఏబిని యాక్సెప్ట్ చేద్దాం, ఏబిని యాక్సెప్ట్ చేద్దాం. కంటైనింగ్ ఏబి కాబట్టి ఒకసారి ఏబిని చూసిన తర్వాత ఏమి చూసినా యాక్సెప్ట్ చేస్తాం. కంటైనింగ్ ఏబి కాబట్టి ఇనీషియల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ ఉన్నా కానీ మనం వెయిట్ చేస్తాం, ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ ఉన్నా వెయిట్ చేస్తాం. ఒక ఏబి వస్తే యాక్సెప్ట్ చేస్తాం, దాని తర్వాత ఏ వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం. కంటైనింగ్ ఏబి కాబట్టి ఇది డిఎఫ్ఏనా, ఇది ఇంకా డిఎఫ్ఏ కాదు. ఎందుకని, మనం ఈ స్టేట్ మీద ఏ వస్తే ఏం చేయాలో చెప్పలేదు. మనం ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాం చెప్పండి, ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాం, ఏం చూస్తే రీచ్ అయ్యాం. దాని తర్వాత ఏ వస్తే మనం దేనికోసం చూడాలి, బి కోసం చూడాలి. కాబట్టి మనం అక్కడే ఉన్నాం, ఒక బి కోసం చూస్తూ ఉన్నాం. ఇది డిఎఫ్ఏనా చూడండి, ఏ మీద బి మీద దీనికి ఇచ్చేసాం, ఏ మీద బి మీద దీనికి ఇచ్చేసాం, ఏ మీద బి మీద దీనికి ఇచ్చేసాం. సో ఇది డిఎఫ్ఏ,
ఎన్ఎఫ్ఏ కూడా. 2 మినిమల్ ఎన్ఎఫ్ఏలు వచ్చినాయి, 1 మినిమల్ డిఎఫ్ఏ వచ్చింది, అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇది. మీరు ఈ మెథడ్ ట్రై చేయమాకండి, ఈ మెథడ్ దీనికి వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇంకోటి చూద్దాం. సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి, 2 సింబల్స్, లాంగ్వేజ్ containing A, B, A as a substring. A, B, A substring గా రావాలంట. సో సింపుల్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే మీరు ఇచ్చేయచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తారు, A ప్లస్ B స్టార్ పెడతారు, ABA పెడతారు, A ప్లస్ B స్టార్ పెడతారు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సింపుల్ అయిపోయింది. ఇదే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ ABAకి. మీరు దీని నుంచి ఎన్ఎఫ్ఏ కూడా ఈజీగా ఇచ్చేస్తారు. ఎలా ఇస్తారు, ఏ కామా బి, ఈ ఏ ప్లస్ బి స్టార్కి ఏ కామా బి పెట్టేస్తారు. ఏబిఏ కావాలి కాబట్టి ఏ బి ఏ పెడతారు. దాని తర్వాత ఏ స్టార్ బి, ఏ కామా బి పెడతారు. ఇది ఎన్ఎఫ్ఏ, సింపుల్గా ఎన్ఎఫ్ఏ, మినిమల్ ఎన్ఎఫ్ఏ. అదే డిఎఫ్ఏ డిజైన్ చేయాలనుకోండి, ఫస్ట్ లాంగ్వేజ్ చూసుకోండి. లాంగ్వేజ్లో ఏమేమి స్ట్రింగ్స్ ఉంటాయి, మినిమం స్ట్రింగ్ ఏబిఏ ఉంటుంది, దాని తర్వాత ఏఏబిఏ ఉంటుంది, దాని తర్వాత ఏబిఏఏ ఉంటుంది, సో ఆన్. మినిమం స్ట్రింగ్ మాత్రం ఏబిఏ. డిఎఫ్ఏ ఆల్వేస్ మినిమం స్ట్రింగ్ తీసుకొని డిజైన్ మొదలు పెట్టండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇది వర్క్ అయింది. సో ఏని యాక్సెప్ట్ చేయాలి, బిని యాక్సెప్ట్ చేయాలి, అదే యాక్సెప్ట్ కాదు, ఏబిఏని యాక్సెప్ట్ చేయాలి. ఏబిఏని యాక్సెప్ట్ చేసాం. ఓకే, సో ఇనీషియల్గా ఎన్ని బీస్ అయినా రావచ్చు. ఏబిఏ కోసం వెయిట్ చేద్దాం. ఒకసారి ఏ చూసిన తర్వాత ఎన్ని ఏస్ అయినా రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ వినండి. ఇది ఎలా చేస్తారంటే, ఇక్కడ మనకి ఏ మీద ఎటు వెళ్ళాలో తెలియాలి, ఏ మీద ఎటు వెళ్ళాలో తెలియాలి. మనం ఇక్కడికి ఎలా రీచ్ అవుతాం, ఏ చూసి రీచ్ అవుతాం. మనం ఇక్కడికి ఏ చూసి రీచ్ అవుతాం, రైట్. దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా పర్వాలేదు, మనకి బిఏ రావాలి, అంతే కదా. కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా పర్వాలేదు, బిఏ వస్తే సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ బి మీద ఏం చేయాలో చెప్పాలి. మనం ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాం, ఏబి చూసి రీచ్ అయ్యాం, అంతే కదా. స్టార్టింగ్ నుంచి ఏం చూసి రీచ్ అయ్యాం, ఏ చూసాం, బి చూసాం, ఏబి చూసి ఇక్కడ రీచ్ అయ్యాం, ఏబి చూసి ఇక్కడ రీచ్ అయ్యాం. ఓకే, ఏబి చూసి ఇక్కడ రీచ్ అయ్యాం. ఇక్కడ కనుక ఒక బి వస్తే, మనం మళ్ళీ ఏబిఏ కోసం చూడాల్సిందే, అందుకని వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయ్యాం అంటే దాని అర్థం ఏంటి, ఏబిఏని చూసేసాం కాబట్టి ఏ కామా బి ఏం వచ్చినా యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మీరు కనుక చూస్తే మీకు కంటైనింగ్ ఏబిఏ అన్నప్పుడు మనం ఈ ఏబిఏని 3 ఎడ్జెస్ మీద పెట్టడానికి 4 స్టేట్స్ పట్టినాయి కదా. 4 స్టేట్స్ ఎందుకు వచ్చినాయి, ఏబిఏని 3 స్టేట్స్ మీద పెట్టాం, 3 ఎడ్జెస్ మీద పెట్టాం కాబట్టి, ఏబిఏని 3 ఎడ్జెస్ మీద పెట్టాం కాబట్టి 4 స్టేట్స్ వచ్చినాయి. ఎగ్జామ్లో కనుక కంటైనింగ్ ఏబి 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 అన్నారు అనుకోండి, ఇందులో డిఎఫ్ఏలో ఎన్ని స్టేట్స్, ఎన్ఎఫ్ఏలో ఎన్ని స్టేట్స్ అన్నారు అనుకోండి. డిఎఫ్ఏలో 1 2 3 4 5 6 7 8 కాబట్టి 8 + 1 9. ఎన్ఎఫ్ఏ కూడా 9, ఎందుకంటే డెడ్ స్టేట్ లేదు కాబట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, డెడ్ స్టేట్ ఎప్పుడు వచ్చిందంటే స్టార్టింగ్ విత్ అనే వస్తే వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ ఏ అన్నారు అనుకోండి, అన్ని ఏతో స్టార్ట్ అయింది యాక్సెప్ట్ చేస్తాము, బితో స్టార్ట్ అయింది కిల్ చేస్తాం. కానీ కంటైనింగ్ క్వశ్చన్లో మాత్రం మనకి డెడ్ స్టేట్ ఉండదు. ఎందుకనంటే ఇంకొన్ని స్ట్రింగ్స్, ఇంకొన్ని సింబల్స్ చూస్తే కంటైనింగ్ వచ్చింది, హోప్ ఉంటుంది అనమాట. అంటే మీకు ఇక్కడ బీస్ వస్తానే ఉన్నాయి, పర్వాలేదు, ఆగండి,
ఫ్యూచర్లో ఏబిఏ రావచ్చు, అది హోప్. ఆ హోప్ ఉన్నప్పుడు మనం కిల్ చేయం. ఇక్కడ చూడండి, ఇది ఎన్ఎఫ్ఏ, ఇది బోత్ డిఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ. మినిమల్ ఎన్ఎఫ్ఏ 2 వచ్చినాయి, మినిమల్ డిఎఫ్ఏ ఒకటే వచ్చింది. అండ్ ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇంకా ఎక్కువ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాయొచ్చు, కానీ అది సరిపోయింది. మీరు ట్రై చేయండి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాయడానికి, మీరే టెస్ట్ చేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా టెస్ట్ చేయాలి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో దీని గురించి అంతవరకే. ఓకే, if you want to take my GATE classes, we go to the website ravindrababurao.in and you are going to see all my GATE classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay, so do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay, so thank you so much.